వరి రకాల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందింది సాంబ మసూరి. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని రైతులచే మన్ననలందుకుంటోన్న బీపీటీ 5204 రకం 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సాంబ మసూరిగా పిలువబడే ఈ రకం 1986 సంవత్సరంలో బాపట్ల పరిశోధన స్థానం నుంచి రూపొందించబడింది. అప్పట్నుంచి రైతుల పొలాల్లో సాగు చేయబడుతూ దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల హెక్టార్లు, మన తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల హెక్టార్ల వరకు సాగులో ఉంది. ప్రత్యామ్నాయ రకాలు ఎన్ని వచ్చినా రైతులు బీపీటీ 5204కే మొగ్గడం విశేషం. బీపీటీ 5204 సాంబా మసూరి అద్భుతమైన వరి వంగడం. ఇది ఇప్పటికి రూపొందించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో డాక్టర్ ఎంవి రెడ్డి గారని వీరి ఆధ్వర్యంలో ఈ వరి వంగడం రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా ఈ వంగడాన్ని రూపొందించడానికి 3 రకాలను వాడారు. జీఈబీ 24 అని, అలాగే TN1 అని, అలాగే మషూర్ అని 3 రకాలను వాడటం జరిగింది. జీఈబీ 24 తీసుకున్నట్లయితే దీనికి ఎక్సలెంట్ గ్రెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి, కాకపోతే పడిపోయే రకం, అలాగే ఈల్డ్ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే TN1 తీసుకున్నట్లయితే ఈ రకం ముతక రకం, పడిపోదు కానీ ఎక్కువ ఈల్డ్ వస్తుంది. ఈ 2 రకాలను మొదట సంకరం చేసి F2 వరకు తీసుకొచ్చినాక F2లో మంచి ప్లాంట్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని తీసుకొని వాటిని మళ్ళీ మషూరి రకంతో సంకరం చేసినాక 6వ జనరేషన్లో మనకి బీపీటీ 5204 అనే రకం ఉద్భవించడం జరిగింది. ఈ రకం గ్రెయిన్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, అలాగే కుకింగ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, కీపింగ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీడియం సిలిండర్ గ్రెయిన్ అంటారు. ఈ వంగడం 145 నుంచి 150 రోజులు కాల పరిమితి ఉంటుంది. అలాగే 90 నుంచి 100 సెంటీమీటర్ల హైట్ పెరుగుతుంది. దీనికి దోమపోటు అలాగే అగ్గి తెగులు ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని యాజమాన్య పద్ధతులు పాటించుకొని ఎక్కువ నత్రజని ఎరువులు వాడకుండా మొక్క హైట్ కూడా 100 సెంటీమీటర్లు దాటకుండా మేనేజ్ చేసుకొని అగ్గి తెగుల్ని అలాగే దోమపోటుని తట్టుకునే మందులను వాడుకుంటూ చక్కగా కనుక యాజమాన్య పద్ధతులు చేసినట్టు అధిక దిగుబడులు సాధించవచ్చు. మనకి మెగా వెరైటీస్ అని 4 రకాలను కనుక మనం చెప్పుకున్నట్లయితే బీపీటీ 5204 మొదటగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 40 లక్షల హెక్టార్లో సాగు చేయబడుతుంది. అలాగే మనకి ఏపీ మరియు తెలంగాణలో తీసుకున్నట్లయితే 12 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారు. రైతులు వారంతటా వారు 3 సంవత్సరాలకు ఒకసారి ఫౌండేషన్ సీడ్ తెచ్చుకొని దాన్నే వాళ్ళ క్షేత్రాల్లో పండించుకొని సీడ్నే వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది హైబ్రిడ్ కాదు కాబట్టి, రకం కాబట్టి వారి క్షేత్రాల్లో వారే మల్టిప్లై చేసుకొని ప్యూరిటీ మెయింటైన్ చేసుకొని కేళీలు అవన్నీ వేరే వేసుకొని ఆ విత్తనాన్ని వాళ్ళే మల్టిప్లై చేసుకోవచ్చు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫౌండేషన్ సీడ్ యూనివర్సిటీ మల్టిప్లికేషన్ సెంటర్స్ నుంచి తెచ్చుకొని దాన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకుంటే ప్యూరిటీ మెయింటైన్ చేసుకుంటూ వారు ఖర్చు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చండి. సాధారణంగా ఏ విత్తన రకమైనా గరిష్టంగా ఒక 15 ఏళ్ల వరకు మనగలుగుతుంది. కానీ ఈ రకం మాత్రం ఏకంగా 35 ఏళ్లుగా రైతుల మన్ననలు పొందుతోంది. గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఈ విత్తనం నాటుకుపోయింది. 80వ దశకంలో రైతులకు అందుబాటులో ఉన్న వరి విత్తనాలు ఎక్కువ కాల వ్యవధి ఉండటంతో తుపాన్లకు గురయ్యేవని, బీపీటీ వచ్చాక ఆ సమస్య తీరిపోయిందని చాలా మంది రైతులు అంటున్నారు. ఆనాటి నుంచే సన్నబియ్యం అనే ఒరవడి కూడా మొదలైంది. మేలైన దిగుబడులతో ఇటు రైతులను, మంచి రుచి, త్వరగా పాడవకుండా ఉండటం వంటి సుగుణాలతో అటు వినియోగదారులను మెప్పించిన రకంగా సాంబ మసూరి ఘనత సాధించింది. 1986 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి సాగులో విప్లవాత్మకమైన మార్పు బీపీటీ 5204 సాగుతో మొదలైందని చెప్పొచ్చు. తక్కువ కాల పరిమితి, దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి రకాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా బీపీటీ 5204 రకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రకం తక్కువ కాల పరిమితే కాకుండా తక్కువ ఎత్తు, నాణ్యమైనటువంటి ధాన్యము, అధిక దిగుబడి, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ కూడా బాగా ఉండేది. ఎప్పుడైతే బీపీటీ 5204 రకం ప్రచారంలోకి వచ్చిందో పంట దిగుబడులు పెరగటమే కాకుండా మరి రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం దొరికింది. తక్కువ నీటితో పంటలు తీసేటువంటి విధానం కూడా రైతాంగం అవలంబించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో శ్రీవరి సాగు, యథసేద్యం ఇటువంటివన్నీ కూడా ఈ రకం వల్లే సాధ్యపడ్డాయని మనం తేలిక చెప్పుకోవచ్చు. అయితే బీపీటీ 5204 రకం అగ్గి తెగులు, దోమపోటుకు త్వరగా లొంగిపోతోంది. దీంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ రెండింటిపైన శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు జరిపి వాటి ఉధృతిని అదుపులో ఉంచగలిగితే మరింత కాలం ఈ రకాన్ని కొనసాగించే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.